యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. We bring greetings to you all in the name of our Lord Savior Jesus Christ. దేవుడు మహాకృపను బట్టి మరొక దినం మనకు ఇవ్వబడి ఉన్నాయి. Because of the remarkable grace of God, God has given us with one more day. ఈ దేవుని కృప ద్వారా ఇవ్వబడిన ఈ దినాన్ని దేవునికి మహిమార్థమై వాడుకోవాల్సిన వారమై ఉన్నాం. Because we have received this day, because of the remarkable grace of God, we have to use this day for the glory of God. ఈ యొక్క శ్రేష్టమైన దినము కోసం మీరు ఏమీ వెల చెల్లించలేదు. Because of this precious day, we did not pay anything. దేవుడి కృప ద్వారా ఈ దినాన్ని మనం స్వీకరించాం. Only by the mighty grace of God we have received this day. సో ఈ దినం దేవునిది, దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాల్సిన వారమై ఉన్నాం. This day belongs to God and we have to invest it for the God. మీరు కూర్చోన్నా, నిలబడినా, నడిచినా, మాట్లాడినా యేసు ఒక స్మరణ నిత్యం మీలో ఉండాలని కోరుతున్నాను. Whether we stand, we speak, we see, whatever we do, we have to spend it for the glory of God. ఈరోజు మెడిటేషన్ కోసం దేవుని సన్నిధిలో నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు నాకు దర్శనంలో దీపం కనపడింది. As I was pondering on what to teach today for the meditation, then in the vision I have seen a lamp. బైబిల్లో ఈ దీపము అనేది అనేక అద్భుతమైన వాటికి పోల్చబడింది. In the Holy Bible, the lamp is compared to many significant things. కానీ వాటన్నిటి నుండి వెళ్ళలేము. We can't go through all of them now. ఒకే ఒక విషయాన్ని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. Today I would like to share one thing about it. కీర్తన 119, 105. Psalms 119 and 105 verse. యా. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవనామానికి స్తోత్రం. Glory to God. దేవుని యొక్క వాక్యం మన పాదములకు దీపమును, మన యొక్క మార్గమునకు వెలుగై ఉన్నది అని రాయబడి ఉంది. It is written in the Holy Scriptures that His word, God's word, is a lamp to my feet and a light for my path. దేవుని యొక్క వాక్యం మన జీవితానికి మన ఊపిరి లాంటిది, ప్రాణం లాంటిది. Word of God is like a breath to us and a life to us. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15:5లో, నేను లేకుండా మీరు ఏమీ చేయలేరు. In John chapter 15 and 5 verse, Jesus clearly told us, without me you cannot do anything. హల్లెలూయా. Hallelujah. ఆ యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. Jesus is the word of God himself. యోహాను సువార్త 1:4 ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట రాయబడి ఉంది. In John chapter 1:1-4 verses, it is clearly written that in the beginning was the word, and the word was with God, and the word was God. దేవుని నామానికి మహిమ కలుగును గాక. Glory to God. మనిషి రొట్టి వలన మాత్రం కాదు, దేవుడు నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడనే మాట రాయబడి ఉంది. It is written in the Holy Scriptures that man shall not live by bread alone, but every word that comes out of the mouth of God. ప్రత్యేకంగా ఈరోజు ఏ రూపంలో మీ జీవితంలో క్రియ చేయబోతుందో క్లుప్తంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. Today very briefly I would like to share how the word of God will do a good thing in your life. చూడండి, అపోస్తల కార్యం 16:29. Let us read Acts chapter 16 and 29 verse. పరిశుద్ధ పౌలు చెరసాలలో వేయబడ్డాడు. Apostle Paul was imprisoned. సడన్ గా పౌలు స్తుతి ఆరాధన చేస్తుండగా సడన్ గా ఆ చెరసాల యొక్క పునాదులు కంపించడానికి ప్రారంభించింది. When Apostle Paul began to praise and worship God in the prison, suddenly the foundations in the prison began to shake. అప్పుడు ఆ చెరసాల అధికారి ఎవరైతే ఉన్నారో, జైలర్ ఎవరైతే ఉన్నారో, అతను సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.
At that particular time, the authoritative officer of that particular prison wanted to commit a suicide. అప్పుడు అతను ఒక దీపమును తీసుకొని రమ్మని చెప్పాడంట. Then he told them to bring a lamp. హల్లెలూయా. Hallelujah. ఆపత్తులో ఉన్న వ్యక్తికి ఏది అవసరమైంది చెప్పండి? దీపము అవసరమైంది. When we see here, for a person who is in suffering or in harm, they needed a light. హల్లెలూయా. Hallelujah. శోధన కాలంలో మనకు తోడుపడేది ఏదంటే దీపము. In the situations of temptations and danger, only the word of God will help us. యేసుక్రీస్తు 40 దినాలు శోధించబడ్డాడు. Jesus was tempted for 40 days. 40 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని సాతాను ముందు ప్రయోగించాడు. Jesus used the word of God before Satan all the 40 days. దేవుని నామానికి మహిమ కలుగును గాక. All glory to God. సాతాను ఎవరిని మింగివేయాలని చూస్తున్నాడు. Satan is waiting whom to swallow. సో ఈ సమయంలో మన దేవుని యొక్క వాక్యాన్ని ద్వారానే శత్రువును మనం జయించగలుగుతాం. This is the time that we need to defeat Satan only with the word of God. మొదటిసారి, రెండోసారి, మూడోసారి కూడా యేసు ప్రభు వాక్యం ద్వారానే సాతాను జయించాడు. First time and the second time and the third time also, only through the word of God Jesus defeated Satan. 3 సార్లు దేవుని యొక్క వాక్యాన్ని ప్రయోగించటం అనేది మనకు దాన్ని దేని సూచిస్తుందంటే అన్ని వేళలో దేవుని పైన ఆధారపడాలి. Using the word the first and second, third time symbolizes that to depend on the word of God all the time. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. శోధన కాలంలో మనం పట్టుకోవాల్సింది దీపము. In the days of temptation, we have to hold up the light. రెండవదిగా గిదియోను జీవితంలో చూస్తే శత్రువులు ఎదుట విజయం పొందడానికి ఆయన వాడుకున్న సాధనంలో ఒకటి ఏంటంటే దివిటీని పట్టుకున్నాడు. So when we see in the Old Testament, Gideon also, to defeat the enemies, he hold up the light. హల్లెలూయా. Hallelujah. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. It is written in Judges 7th chapter and 16th verse. న్యాయాధిపతుల గ్రంథం 7:20లో కూడా ఉంది. It is written in Judges 7 and 20 also. మన శత్రువులను అధిగమించి జయం పొందాలన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చేపట్టాలి. If you want to have the victory over your enemies, you need to hold the word of God. చాలా మంది ప్రార్థనకి ప్రాముఖ్యత ఇస్తారు కానీ వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వరు. Many people give importance to do the prayer, but many people they don't give importance to read the word of God. సామెతలు 28:9లో ధర్మశాస్త్రం వినపడకుండా తన చెవులు మూసుకున్న వాడు ప్రార్థన హేయమనే మాట రాయబడి ఉంది. It is written in the Holy Bible in Proverbs 28:9. He who turns away his ear from hearing the law, even his prayer is an abomination. దేవుని నామానికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రభు 10 మంది బుద్ధి కలిగిన 10 మంది కన్యకల గురించి మాట్లాడుతున్నప్పుడు బుద్ధి కలిగిన కన్యకల చేతిలో దీపం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. In Matthew chapter 25, when Jesus was talking about the 10 virgins, we could observe that the wise virgins has a lamp in their hands. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. అవును, కన్యకలుగా ఉంటే మాత్రం సరిపోదు. It is not enough to just be as virgins. దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో నాటాలి. You should sow the word of God in our hearts. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. చివరి అంచు వరకు మనం నడిపించేది ఏదంటే ఈ దీపం అనే మాటను 2 సాముయేల్ 21వ అధ్యాయం 17వ వచనంలో చూస్తున్నాం. 2 Samuel 21 chapter and 17th verse. చివరి అంచు దాకా మనం నడిపించేది దేవుని యొక్క దీపము. The light, it leads us till the end in our lives. మనం ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. We are going to pray. దేవుని యొక్క వాక్యమే మనకు దీపము. The word of God is a light. మన జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా చేసేది దేవుని యొక్క వాక్యం. The word of God is the one that turns a darkness into light. చీకటిని మనం పారదోలలేము కానీ వెలుగును ముట్టిస్తే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. We cannot cast away darkness, but if you light the lamp, certainly the darkness will go away. నీ జీవితంలో ఎటువంటి చీకట్లు అయినా సరే, ఏ రూపంలో చీకటి వచ్చినా సరే, వాక్యం అనే దీపము వాటిని పారదోలపోతున్నాయి. Whatever darkness in your life is, through whatever the darkness has come into your life, only the word of God
will drive away all that and give light in your light. ప్రార్థన చేద్దాం. Let us pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, ఆదిగా ఇబ్బందుల రూపంలో వచ్చిన చీకటి, whatever the darkness that has come because of the financial పాపము crisis, రూపంలో వచ్చిన చీకటి, darkness because of sin, అయ్యా తండ్రి నిందల అవమానాల రూపంలో వచ్చిన చీకటి, whatever blame and also because of other things that has come as darkness, రోగాల రూపంలో వచ్చిన చీకటి, the darkness which has come in the form of sickness, నిందల అవమానాల రూపంలో వచ్చిన చీకటి, the darkness which has come in the form of blame and other things. యేసు నామములో పారిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. I am praying that they should run away right now. ఇప్పుడే దీపపు స్తంభం ప్రతి ఒక్కరి జీవితంలో వెలిగించబడిన గాక. Right now in Jesus name, let the lamp of light be lightened in their lives in Jesus name. దీపము ఇప్పుడే ప్రకాశించిన గాక. Let the light in their lives shine right now. యేసు నామములో ప్రకాశించిన గాక. In Jesus name, let it shine now. ఇప్పుడే ఆశీర్వదించండి. Bless them, Lord. ఈ దినాన్ని ఆశీర్వాదకరంగా చేయమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Lord, make this day a blessing to them and bless them. In Jesus name we pray and ask. ఆమేన్. Amen. ప్రభువు మిమ్మల్ని దీవించిన గాక. May God bless you all. మీకు మేలు కలిగిన గాక. May miracle happen మీకు to అద్భుతం you. జరిగిన గాక. May extraordinary miracle happen to you. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 91:14-15. Today's promise for you is Psalms 91:14 and 15. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. May God bless you all. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికి తోడుగా ఉండగాక. ఆమేన్. Amen.